బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. మన దగ్గర ఉన్నటువంటి బంగారానికి మనము తాకట్టు పెట్టి తెచ్చుకోవాలంటే ఎంత డబ్బులొస్తుందని మన సిస్టర్స్ అయితే కెనరా బ్యాంకు గోల్డ్ లోన్ గురించి నేను వీడియో చేసినప్పుడు వేరే బ్యాంకుల్లో ఎంతొస్తుందని అయితే అడిగారనమాట. అందులో ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి ఎస్‌బీఐలో గోల్డ్ లోన్స్ ఎలా ఇస్తున్నారు? అమౌంట్ ఎంతిస్తారు? నెక్స్ట్ ఇంకా ఎస్‌బీఐలో ఎన్ని రకాల లోన్స్ ఉన్నాయి? ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజ్ ఏంది? ఇంట్రెస్ట్ రేట్ ఎంత? అన్నది మనం అయితే అడిగినటువంటి పెద్ద పెద్ద డౌట్ అనమాట. అన్నట్టు 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ అయితే తాకట్టు పెట్టుకుంటారా లేదని కూడా అడిగారనమాట. సో వీటన్నిటికీ క్లియర్ వివరణైతే ఇచ్చేస్తాను. బిఫోర్ దట్ నా పేరు పూర్ణిమ గాని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా. ఇంకా ఎస్‌బీఐ గోల్డ్ లోన్స్‌లో మనము మన గోల్డ్‌ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టాలంటే ఎంత ప్యూరిటీ ఉన్నటువంటి గోల్డ్‌ని తీసుకెళ్ళి పెడితే వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు, అప్రైజర్ ఫీజు, ఎంత డ్యూరేషను, ఆల్రెడీ చెప్పాను కదా ఆర్‌బీఐ రూల్స్ వచ్చి 1 ఇయర్ లోపల మనం గోల్డ్ ఇడిపించుకోవాలనేసి. సో అదేనా? ఇంకా వేరే ఏమైనా లోన్స్ ఉన్నాయా అన్నది క్లియర్‌గా అంటే నోట్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. అందుకని ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేశారంటే నేను రిప్లై ఇచ్చేస్తాను. సో మనం ఇంకా నోట్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకుందాం, వచ్చేసేయండి. ఇప్పుడుండేటువంటి గోల్డ్ రేట్లకి మనం ఎక్కడ లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీతో ఎక్కువ డబ్బులు పొందొచ్చు అని ప్లెడ్జ్ ఎక్కడ పెడితే బాగుంటుందని మన వాళ్ళందరూ ఎదుగుతుంటారు కదా. సో మీకోసం ఈ అవకాశము చూసేసేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిబ్రవరి 2025కి ఎలాంటి గోల్డ్ లోన్స్ ఎంత ఇంట్రెస్ట్ మనకు అవైలబిలిటీ ఉంది, ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది, అప్రైజర్ ఛార్జెస్ ఎంత ఉంటాయి, మామూలుగా మనం ప్రాసెసింగ్ ఫీజుని ఎలా లెక్క కట్టాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసింది అబ్బా. సో మనము గోల్డ్ లోన్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఎలిజిబిలిటీ ఏముంది, మనకి 18 ఇయర్స్ అబవ్ ఉండి అకౌంటు అంటే ఎస్‌బీఐలో అకౌంట్ కలిగి ఆ బ్రాంచ్లో అయితే మనం గోల్డ్ లోన్ అయితే తీసుకోవచ్చు. లేదు 18 ఇయర్స్ అబవ్ ఉంది, నేను గోల్డ్ ప్లెడ్జ్ పెట్టాలంటే మనకైతే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళైతే గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. సో మన యొక్క ఐడీ ప్రూఫ్స్ తీసుకెళ్తే సరిపోతుందనమాట. మినిమం గోల్డ్ అమౌంట్ ఎంత? మినిమం వచ్చి 20,000 నుంచి కూడా ఎస్‌బీఐలో అవైలబిలిటీ ఉందంట. సో మాక్సిమం వచ్చి 50 lakhs వరకు పెట్టుకోవచ్చు. సో మన దగ్గర ఎంత గోల్డ్ ఉంటే అంత పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా గోల్డ్ లోన్ ఎన్ని రకాలు, ఏంటి విచిత్రంగా ఉంది, గోల్డ్ లోన్ ఎన్ని రకాలని డౌట్ వచ్చి ఉంటుందా? అవునబ్బా, ఇక్కడ గోల్డ్ లోన్స్ మెయిన్ వచ్చి 4 రకాలు ఉంది. అవేందో చూసేద్దారండి. మనకి మెయిన్గా గోల్డ్ లోన్స్ ఇక్కడ వచ్చి ఈఎంఐ బేస్డ్ లోన్ అయితే ఉంది. ఈఎంఐ బేస్డ్ ఏంటి అంటే గోల్డ్ అసలు వడ్డీ కలిపి కట్టేటువంటి లోన్ అనమాట. మనం పర్సనల్ లోన్ తీసుకుంటే ఎలా కడతామో అలాగే గోల్డ్ లోన్ కూడా కట్టచ్చు. దీనికి అమౌంట్ వచ్చి 75% వరకు మన గోల్డ్ మీద అయితే ఇస్తారంటబ్బా. సో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానబ్బా, వెయిట్ చేయండి. ఇంకా బుల్లెట్ రీపేమెంట్ లోన్స్, ఇవైతే నాకే ఆశ్చర్యం అనిపించింది. బుల్లెట్ రీపేమెంట్ అంటే ఏంటంటే ఇది 3 రకాలు ఉందంట. అది 3 మంత్స్కే మనం తిరిగి రీపేమెంట్ చేసేటువంటిది ఒకటి. అసలు వడ్డీ 2 కట్టేసి నగలు ఇడిపించేసుకోవాలి 3 నెలల్లో. దీనికి 70% వరకు మనకైతే లోన్ ఇస్తారు. అంటే మన గోల్డ్ మీద 70% వరకు. ఇంకా 6 మంత్స్ రీపేమెంట్ లోన్స్, ఇది కూడా 70% ఇస్తారు. మన అమౌంట్ అసలు వడ్డీ కట్టి ఇడిపించుకోవాలి. ఇంకా 1 ఇయర్ రీపేమెంట్, అదేనండి 12 మంత్స్ రీపేమెంట్, దీనికైతే మనకి 65% వరకు మనకైతే లోన్ అయితే ఇస్తారనమాట. ఇంకా గోల్డ్ ప్యూరిటీ, ఎంత ప్యూరిటీ ఉండేటువంటి గోల్డ్కి మనకి లోన్ ఇస్తారు అంటే 18 క్యారెట్స్ నుంచి 22 క్యారెట్స్ వరకు, అదేనండి 20/22 నాన్ కేడిఎం అంటారు కదా, అదిను 916, ఈ రెండింటికి గోల్డ్ లోన్ అయితే ఇస్తారనమాట. ప్యూరిటీ చెక్ చేసుకొని అప్రైజర్ ద్వారా చెక్ చేసి అప్రైజర్ ఛార్జెస్ మనమే కట్టుకోవాల్సి వస్తుంది, వాళ్ళైతే లోన్ ఇస్తారు. ఇంకా గోల్డ్ కాయిన్స్ కూడా ఇస్తారా అంటే అవునండి, 50 గ్రామ్స్ వరకు గోల్డ్ కాయిన్స్ కూడా ఎస్‌బీఐలో లోన్ ఇస్తారు. అది ఎలా అంటే కొన్ని బ్యాంకులు వాళ్ళు రెడీ చేసేటువంటి కాయిన్స్ ఉంటాయి. ఈవెన్ ఎస్‌బీఐ వాళ్ళు రెడీ చేసినటువంటి మెల్టెడ్ కాయిన్స్ ఉంటే వాళ్ళు దాన్ని ప్లెడ్జ్గా పెట్టుకొని మనకైతే లోన్ ఇస్తారు. ఇక్కడ కూడా ప్యూరిటీని బట్టి 24Kనా 22Kనా దాంట్లో వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ కౌంట్ చేస్తాం కదా, 70%, 75% ఇట్లా అయితే మనకి లోన్ ఇస్తారనమాట. గోల్డ్ కాయిన్స్ మీద కూడా ఎస్‌బీఐలో మనకి లోన్ అయితే అవైలబిలిటీ ఉందబ్బా. ఇంకా
టెన్యూర్ ఏంటి, ఈఎంఐ బేస్డ్ మనం ఆల్రెడీ చెప్పుకోవడం కదా. ఈఎంఐ అన్నారు, ఎన్ని రోజులు పెడతారు ఏమని మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా. ఈఎంఐ బేస్డ్ లోన్ మీద 36 నెలలు అంటే 3 ఇయర్స్ వరకు మనం లోన్ పెట్టుకోవచ్చు అనమాట. సో మనం ఎలా పర్సనల్ లోన్స్, డ్వాక్రా లోన్స్ ఎలా పెట్టుకుంటామో యాజ్ యూజువల్గా ఈఎంఐ లోన్స్ కూడా మనం అలాగే 36 నెలలు పెట్టుకుంటాం. కాకపోతే దీనికి కొంచెం వడ్డీ ఎక్కువ పడుతుందన్నమాట. ఇంకా బుల్లెట్ రీపేమెంట్ లోన్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, 3 నెలలు, 6 నెలలు, 12 నెలలు. సో ఈ యొక్క 4 రకాల్లోని మనమైతే గోల్డ్ లోన్ ఎస్బీఐలో తీసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రాసెసింగ్ ఫీజు ఎలా ఉంటుంది అంటే, మనం ఎంత లోన్ అమౌంట్ తీసుకుంటావో దానికి 0.5% మనకి ప్రాసెసింగ్ ఫీజు అయితే వాళ్ళు వేస్తారనమాట. నువ్వు ఎంత తీసుకుంటావో దానికి 0.5% నువ్వు యొక్క ప్రాసెసింగ్ ఫీజుకి రెడీ అయిపోవాలి. ఇంకా అదర్ ఛార్జెస్ ఏముందా అంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, గోల్డ్ అప్రైజర్ ఛార్జెస్ మనమే కట్టుకోవాలా. బ్యాంక్కి ఎలాంటి సంబంధం లేదు. అప్రైజర్ చెక్ చేసి అప్పటికప్పుడే మన చేతిలో నుంచి డబ్బులు అప్రైజర్కి అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, మీరేమో 36 నెలలు అన్నారు, ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నారు, మిగిలినటి తక్కువ అన్నారు అనేసి నేను మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, చెప్పేస్తాను వచ్చేసింది. ఈఎంఐ ఆప్షన్ లోను అదేనండి. మనము 36 నెలలు పెట్టుకున్నాం కదా, దానికైతే కొంచెం ఎక్కువే అన్నాను కదా, 10.25% ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు ఉంటుందన్నమాట. కాకపోతే కట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కట్టేటువంటి అమౌంట్ అసలు కడతా ఉంటాం కదా, సో దాని తీర్పంగా రిమైనింగ్ దానికి లోన్ అయితే ఇంట్రెస్ట్ యాడ్ అవుతా వస్తుంటుంది. సో కట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే 10.25%. ఇంకా 3 మంత్స్ బుల్లెట్ రీపేమెంట్కి వచ్చి 9% ఉండే. మామూలుగా కెనరా బ్యాంక్లో కూడా ఇలానే ఉంటుంది, 9% బుల్లెట్ రీపేమెంట్కి. అది 3 మంత్స్కి అయితే. 6 మంత్స్కి అయ్యే లోపల 9.2%, 12 మంత్స్కి అయితే 9.3% అనమాట. ఇదండి ఇంట్రెస్ట్ రేట్స్. సరే, ఎంత బాగానే ఉంది. మన గోల్డ్కి ఎంత వస్తుంది, ఎలా లెక్క కట్టుకోవాలా అంటే, మనం ఏ రోజైతే వెళ్తామో ఆ రోజు గోల్డ్ ప్రైస్. యాక్చువల్గా ఈ బ్యాంకుల్లో మామూలుగా నాకు తెలిసి బ్యాంకుల్లో ప్రతి మంత్ ఎండింగు తర్వాత వచ్చి ఒక 30 డేస్ 20 డేస్ అదే కాస్ట్ని మెయింటైన్ చేస్తారు. కాకపోతే వాళ్ళ క్యాలిక్యులేషన్ ఇలా ఉంటుందంటే నేను కనుక్కొని చెప్తా ఉన్నాను. అది ఎలా అంటే, గోల్డ్ ప్రైస్ ఈరోజు వచ్చి అంటే ఫిబ్రవరి 24, ఇవాళ 24 గోల్డ్ రేట్ వచ్చి 8,055 రూపాయలు ఉంది. ఈ యొక్క 8,055 రూపాయలకి మనకి ఒక గ్రామ్కి ఎంత ఇస్తారో తెలుసా? వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, 12 మంత్స్ రీపేమెంట్ అన్నాను కదా, 12 మంత్స్ రీపేమెంట్ ఈ యొక్క లోన్కి అయితే, బుల్లెట్ రీపేమెంట్ లోన్కి అయితే 65%, అంటే 8,055 రూపాయల లోన్కి 65% ఎంత అంటే దాదాపు 5,200 నుంచి 5,300 దాకా మనకైతే లోన్ అమౌంట్ వస్తుందన్నమాట ఒక గ్రామ్కి. ఇంకా 6 మంత్స్కి అయితే 70%, అంటే 5,600 నుంచి 5,700 వరకు. ఇవాళ లెక్క అంటే ఈరోజు గ్రామ్ ప్రైస్ ప్రకారం ఒక గ్రామ్కి ఇంత అమౌంట్ వస్తుంది. అదే 3 మంత్స్కి కూడా 70%, యాజ్ యూజువల్గా 5,600 నుంచి 5,700 వస్తుంది. మనం ఇంకా ఈఎంఐ ఆప్షన్ పెట్టుకున్నాము అన్నాను కదా, 36 మంత్స్కి 75% వరకు మనకు లోన్ అయితే ఇస్తారు. ఇక్కడైతే మనకు కొంచెం అమౌంట్ కూడా ఎక్కువే వస్తుందన్నమాట. దాదాపు 6,000 నుంచి 6,200 దాకా మనకైతే లోన్ అమౌంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ కూడా 10.25%, ఇంట్రెస్ట్ ఎక్కువే, అమౌంట్ ఎక్కువే. మనకి ఎంప్లాయీస్ కావచ్చు, నెల నెల మనం ఈఎంఐలో కట్టుకుందాం అనుకునే వాళ్ళు కావచ్చు, బయట గోల్డ్ ప్రైజెస్ మారిపోతూ ఉన్నాయి. మన నగల్ని తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టేసి కొత్త బంగారాన్ని, కొత్త కాయిన్స్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆల్రెడీ గోల్డ్ కాయిన్స్ కొని ఉంటారు, దానికి మనము 10.25% అనేది తక్కువే కదా. బయట రోజు రోజుకి అంటే దాదాపు 1 వీక్లోనే వేరియేషన్, గోల్డ్ ప్రైస్ చాలా మారిపోయింది. ఇలా కాదు, నేను గోల్డ్ని హోల్డ్ చేసుకోవాలి, కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇలా కొనైతే ఈఎంఐ లెక్కన కట్టేసుకోవచ్చు. వాళ్ళకైతే ది బెస్ట్ బెనిఫిట్ అండి ఈఎంఐ ఆప్షన్ ఉండేటువంటి 36 మంత్స్ స్కీమ్ అయితే. మనము సంవత్సరానికి ఒకసారి పోయి రెన్యూల్ చేయాలను, విడిపించుకోవాలని టెన్షన్ ఉండదు. 3 ఇయర్స్ వరకు నెల నెల కట్ అయితే మనం కంటిన్యూషన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఒక 50 గ్రామ్స్ గోల్డ్ తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టాము అనుకోండి, మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎలా కడితే మనము దీన్ని ఇప్పించుకోవాలంటే ఎంత అమౌంట్ మనం తిరిగి రీపేమెంట్ చేయాలా, ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది నేను 1 ఇయర్ కౌంట్ చేసి చెప్తాను. నేను 12 మంత్స్ స్కీము తీసుకున్నానమాట. ఇక 12 మంత్స్ స్కీము 916 తీసుకొని ఒక 50 గ్రాములు తీసుకున్నానంటే ఎక్కడైనా కూడా మనకి కౌంట్ చేసేది. స్టోన్స్ ఉండొచ్చు, తర్వాత వచ్చి దాంట్లో మెరుగు ఉండొచ్చు, సబ్బు ఉండొచ్చు, మురుకు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం కొనేటువంటి బంగారంలో 10 గ్రాములకు 1 గ్రామ్ అయితే వాళ్ళు లెస్ చేస్తారు బై రూల్ అనమాట. 10 గ్రాములకి 1 గ్రామ్ అంటే మనకు స్టోన్స్ ఉన్ని, రాళ్ళు ఉన్ని, రప్పలు ఉన్ని, డస్ట్ ఉన్ని ఏమన్నా కూడా ఇలా కౌంట్ చేస్తారు. లేదు అదేం లేదు, ఫుల్ ప్యూర్ గోల్డే 916 ఉంది అంటే
దాదాపు 50 గ్రామ్స్ మీద 1 గ్రామ్ 2 గ్రామ్ లెస్ చేసి రిమైనింగ్ దానికి అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. యాజ్ యూజువల్గా మనకి డస్ట్ మురికి లేకుండా ఉండవు కదా, స్టోన్స్ ఏదో ఒక పూసలు ఏదన్నా ఉన్నాయనుకోండి లెస్ చేస్తారనమాట. ఇక్కడ నేను అలానే 45 గ్రామ్స్కి వేసాను. 5,200 లెక్కనే వేసి 45 గ్రామ్స్కి 2,34,000 రూపాయలు మనకు లోన్ వచ్చింది అనుకోండి. దీన్ని మనము 1 ఇయర్లో రీపేమెంట్ చేయాలా అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అంటే నెలకి 2,34,000కి దాదాపుకి 2,100 నుంచి 2,200 మధ్యలో ఉంటుంది. సో 2,100 చిల్లర కాబట్టి నేను 2,100 లెక్కనే వేసా. 12 మంత్స్ డ్యూరేషన్ అంటే 12 నెలలు 2,100 లెక్కన మనకి ఎంత వస్తుందంటే 25,200 వచ్చింది. అంటే 1 ఇయర్కి మనం చేసినటువంటి లెక్క. 1 ఇయర్కి మనకు టోటల్గా 2,59,200 అమౌంట్ అయితే అసలు వడ్డీ కలిపి వచ్చింది. నువ్వు 1 ఇయర్లో తిరిగి రీపేమెంట్ చేయాలంటే 12 మంత్స్లో కనుక అయితే నెలకి 21,600 కట్టాలా. ఇలా కాదు బుల్లెట్ రీపేమెంట్ అన్నాం కదా, మనకు ఒక్కసారిగా పెద్ద అమౌంట్ వస్తుంది, లేదంటే ఇంకెక్కడైనా వేసుకుని ఉంటాం రావాల్సిన అమౌంట్ ఉంది, తొందరగా రిలీజ్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఒకసారిగా 2,59,200 కట్టేసేయచ్చు. మధ్యలో మన దగ్గర అమౌంట్ ఉందంటే ఇంట్రెస్ట్ వరకు కట్టుకుంటా అయినా రావచ్చు. నెలకు 2,100 ఇంట్రెస్ట్ కడతా ఉంటే అసలు మాత్రమే ఉంటుంది. అసలే కడతాం, అసలు ఒక 5,000 2,000 3,000 అట్లా కడతామన్నా కూడా 12 నెలల లోపల మనం ఎంతో కొంత కట్టి ఫైనల్ అమౌంట్ని కట్టేసి మనమైతే గోల్డ్ని రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే బాగానే ఉంది. కాదు ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా, ఈఎంఐ ఆప్షన్లో కట్టాలంటే ఎలా అనేసి నేను ఇదే అమౌంట్ చెప్తున్నాను. 2,34,000కి 1 ఇయర్కి వేసా. ఇంకా 2 టైమ్స్ ఇంట్రెస్ట్, కాకపోతే ఇంట్రెస్ట్ వచ్చి మనము అసలు కట్టే కొంది ఇంట్రెస్ట్ తగ్గుతుంది అన్నాను కదా, నేను ఓవరాల్గా ఒక 500 యాడ్ చేసుకొని వేస్తూ ఉన్నాను. అది ఎలా అంటే 36 మంత్స్కి అనుకోండి, ఓవరాల్గా ఇదే ఫిగర్ కనుక అయితే 7,200 వస్తుంది. కాకపోతే నేను ఇంట్రెస్ట్ యాడ్ చేశానన్నాను కదా, సో ఈ ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది, అసలు ఇంట్రెస్ట్ తగ్గుతుంది కాబట్టి నేను ఓవరాల్గా 7,800 నుంచి 8,000 ప్రతి నెల ఈఎంఐ లెక్కన కడతా వచ్చాము అంటే మనకి అమౌంట్ ఎక్స్ట్రా ఉన్నిందనుకో ఒక నెల ముందుగానే క్లోజ్ అయిపోతుంది అనమాట. లేదు సరిపోయింది అంటే, లేదా చాలేదు అంటే మనం అమౌంట్ని లాస్ట్ మంత్స్లో అడ్జస్ట్ చేసుకొని తిరిగి కట్టేసుకోవచ్చు అనమాట. సో ఎస్బీఐలో ఉన్నటువంటి ది బెస్ట్ ఫీచర్స్లో వచ్చి నాకు బాగా నచ్చింది 36 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది జాబ్ చేసే వాళ్ళకి కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గోల్డ్ కొనాలనుకునే వాళ్ళకి కావచ్చు, ఈ రోజు ఉండే రేట్ రేపు లేదు గోల్డ్ కొనుక్కోవాలి మేము కొంచెం అంటే ఒక 8 గ్రాముల నుంచి 10 గ్రాములు ఉండేవాళ్ళు కూడా ఈఎంఐ ఆప్షన్ పెట్టేసుకున్నారనుకోండి, మన గోల్డ్ చేతిలో ఉన్న డబ్బులు చేతిలో ఉన్నట్టు కట్టేసుకొని ఒకసారిగా గోల్డ్ తెచ్చేసుకోవడం, లేదా మనము గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకెళ్ళి వన్ టైము మనీ డిపాజిట్ చేసి 11 మంత్స్లో కొత్త గోల్డ్ వస్తుంది, పాత గోల్డ్ కట్టి ఇడిపించుకుంటాం. చేతిలో డబ్బు ఉంది, జరుగుబాటు ఉంది, నేను ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇలా తాకట్టు పెట్టి కూడా గోల్డ్ కొనేసుకోవచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను గోల్డ్ ఇదే టైంలో కొన్నప్పుడు 6,300 ఉన్నింది, ఈ రోజు వచ్చి 8,055 రూపాయలు ఉందబ్బా. సో గోల్డ్ ప్రైస్ మారుతూ ఉంటుంది కాబట్టి గోల్డ్ కొనాలంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అంటాను. సో ఎవరికైనా పనికి వస్తుందంటే మాత్రం షేర్ చేయండి, నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.